డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల్ ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులే దాచి ఉంచారా అనే అనుమానాలు ఇప్పుడు ప్రబలంగా వస్తూ ఉన్నాయి. ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మన ఇంటి దొంగలు కొంతమంది మూలానే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇంతవరకు మనకు దొరకలేదు, ఆ కోణంలో కనుక మనం విచారిస్తే పిన్నెల్లిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది అని ఆ దృష్టితోటి విచారణ చేస్తూ ఉన్నట్టుగా కొంత సమాచారం బయటకు వస్తోంది. నిజంగానే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కొంతమంది పోలీసు అధికారులే, వాళ్ళకి కావలసిన వాళ్ళే దాచి ఉంచారా అనే అనుమానాలు ఎందుకు వస్తూ ఉన్నాయి? పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఆ కోణంలో దర్యాప్తు చేయాలని ఎందుకు అనుకుంటూ ఉంది అనేది ఈ వీడియోలో నేను మీకు వివరించబోయే ముందుగా మన కుండబద్దలు ప్రేక్షకులందరికీ నా మనవి, వీడియో నచ్చితే గనుక ఖచ్చితంగా లైక్ చేయండి, మరొక 10 మందికి షేర్ చేయండి. ఇక ఎన్నికల రోజున పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒక బూత్లోకి వెళ్ళి ఈవీఎం పగలగొట్టిన సంగతి ఆ వెబ్ కాస్టింగ్లో అక్కడ ఒక పెట్టిన వెబ్ కెమెరాది చాలా రోజుల తరువాత, ఆల్రెడీ అక్కడ ఎవరు కంప్లైంట్ ఇవ్వకపోతే ఒక విఆర్ఓ కంప్లైంట్ ఇచ్చినట్టుగాను, అందులో గుర్తు తెలియని వ్యక్తులు దాన్ని ధ్వంసం చేసినట్టుగా కంప్లైంట్ రాసేసి అది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీదకి రాకుండాను, అలాగనే పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఈ వెబ్ కాస్టింగ్ పెట్టిన తర్వాత ఈ వీడియోలన్నీ మరి నరసరావుపేటలో ఉన్న హెడ్ క్వార్టర్లో ఉంటాయి కదా, ఆ వీడియోను కూడా బాగా గట్టిగా తొక్కి పట్టినట్టుగాను సమాచారం తెలుసుకున్న పోలీసులు ఇప్పుడు ఇంటి దొంగల పనే ఇది, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇంకా దాక్కుని మన కన్ను కప్పి తిరగలుగుతున్నాడంటే మనలో నుంచి ఉన్న కొంతమంది అధికారులు ఆయనకు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు అని ఆ కోణంలో విచారణ చేసి వాళ్ళ ద్వారా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పట్టుకునే ప్రయత్నాలు చేయాలి అనేది ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఆలోచిస్తూ ఉంది. అసలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దేశంలోనే లేడు, వీసా అవసరం లేని దేశాలకు ఆయన ఎప్పుడో ఫ్లై అయిపోయాడు అనుకున్నా కానీ ఏ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళాడు, ఏ ఫ్లైట్లో వెళ్ళాడు, టికెట్ ఎక్కడ బుక్ చేసుకుని వెళ్ళాడు, ఏ విధంగా ఆయన ఈ ఎయిర్పోర్ట్కి చేరటం జరిగింది అనేది కూడా ఈ పాటికే బయటకు వచ్చేసి ఉండేది. ఎందుకంటే ఆయన దేశం దాటిపోయాడని నిన్న సాయంత్రం నుంచి ఒకటే ఊదర కొట్టేస్తూ ఉన్నారు. ఈ లోపుగానే అన్ని విషయాలు బయటకు వస్తాయి, ఫ్లైట్ నెంబర్తో సహా, టికెట్ నెంబర్తో సహా బయటకు వచ్చేసేది. కానీ వేరే పేరు పెట్టుకుని వెళ్ళినప్పటికీ కూడా విదేశాలకు వెళ్ళాలి అని అంటే మరి కనీసం అక్కడన్నా వీసా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా. ఏ దేశంకైనా కానీ ఫ్రీ వీసా, అక్కడికి దిగిన తర్వాత ఆన్ అరైవల్ వీసా తీసుకునేదైనా కానీ అక్కడికి వెళ్ళి వీసా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని మరి వాళ్ళు మన ఇండియన్ గవర్నమెంట్కి వాళ్ళు ఆ సమాచారాన్ని ఇవ్వరా? ఏ దేశంలో దిగాడు అనేది ఈ పాటికి కూడా తెలిసిపోయి ఉండాలి. కానీ పిన్నెల్లి ఇంకా దేశం దాటిపోలేదు, అసలు హైదరాబాదే దాటిపోలేదు. హైదరాబాదులోనే కొంతమంది పోలీసు వర్గాలు కానీ మీడియా వర్గాలు కానీ ఆయన్ని దాచి ఉంచాయి. ఈ గొడవంతా సద్దుమణిగిన తర్వాతనో లేకపోతే రేపు జగన్మోహన్ రెడ్డి గనక గెలిస్తే, ఆయన తిరిగి అధికారంలోకి వస్తే రైట్ రాయల్గా ఆంధ్రప్రదేశ్కి పెద్ద అనంతబాబుని గనక జైల్లో నుంచి ఒక పెద్ద ఊర్గోళంతో తీసుకొచ్చినట్టుగా ఇప్పుడు మాచర్ల తీసుకొస్తారు. మళ్ళీ మాచర్ల మొత్తం వికలం అయిపోవలసిందే. విపక్ష నాయకులందరూ ఇళ్ళు పొలాలు వదిలేసుకుని ఎక్కడో వెళ్ళిపోయి బీహార్లోనో ఉత్తరప్రదేశ్లోనో తలదాల్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అలా కాదు, జగన్మోహన్ రెడ్డి గెలవలేదు, విపక్షాలే అధికారంలోకి వచ్చాయి అని అంటే అప్పుడు ఏదో ఒక దీంతో పారిపోయే అవకాశాల కోసం చూసుకునే పని ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ పోలీసింగ్ వ్యవస్థ కానీ మిగతా ఈ యంత్రాంగం కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ తెలంగాణ రాష్ట్ర పరిధిలో కానీ ఉండవు, ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంటాయి. అసలు ఆల్రెడీ తెలంగాణలో పోలీసు వ్యవస్థ ఎలక్షన్ కమిషన్ చేతిలో న్యాయబద్ధంగా వ్యవహరిస్తూ ఉన్నప్పటికీ వాళ్ళకి సరైన సమాచారం ఇవ్వాల్సింది మళ్ళీ మన ఆంధ్ర పోలీసులే. ఇక్కడ ఆంధ్ర పోలీస్ అనగానే అందరికీ గుర్తొచ్చేది ఒకటే, వాళ్ళు జగన్ పోలీస్, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలీస్ అని. ఈ మాట అంటున్నందుకు నాకు చాలా బాధగానే ఉంది. కానీ వాళ్ళు వ్యవహరించిన తీరు ప్రకారమే చూస్తే అసలు హౌస్ అరెస్ట్లో ఉన్న మనిషి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైదరాబాద్ దాకా ఎలా వెళ్ళగలిగాడు?
ఆయన 13వ తారీఖు ఈవీఎం పగలగొడితే నిన్న మొన్నటి వరకు అసలు బయటకు వీడియో ఆ వెబ్ కాస్టింగ్ వీడియో బయటకు రాకుండా తొక్కిపట్టి ఉంచింది పోలీసే కదా. మరి ఇక్కడ కేవలం మాచర్ల నియోజకవర్గంలోనే 7 చోట్ల ఈవీఎంలు ధ్వంసం చేయబడితే అందులో చాలా వరకు వీడియోల్లో ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరులు ఇంకా వాటిని ధ్వంసం చేసినట్టుగా వస్తున్న వీడియోలు కూడా వాటిని కూడా తొక్కి పట్టించారు. ఇప్పుడిప్పుడే ఒకటొకటిగా బయటకు రావటం మొదలుపెట్టాయి. కొత్త ఎస్పీ వచ్చిన దగ్గర నుంచి వాటిని వెలికి తీయడం మొదలుపెట్టారు. ఇందులో కూడా విపక్షాలు కానీ లేకపోతే ఏదైనా పోలీసుల్లో పనిచేసే న్యాయమైన అధికారో ఒకళ్ళు లీక్ చేయబట్టే ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పగలగొట్టిన బూతులో ఉన్న వెబ్ కాస్టింగ్ వీడియో బయటకు వచ్చింది. వాళ్ళు సహాయం అందించి బయటకు తీయబట్టి ఈయన మీద కేసు అయ్యింది. కానీ ఎఫ్ఐఆర్లో ఈయన పేరు చేర్చి ఈయన మీద కఠినమైన చట్టాలని పెట్టాలని ఈసీ ఆదేశించి ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం కూడా దీని మీద గట్టిగా చర్యలు తీసుకోవాల్సిందనే పట్టుబట్టి కూర్చొని ఉండటం మూలాన ఆయన హైదరాబాద్ వెళ్ళాడు. కానీ లేకపోతే మాచర్లోనే ఉండేవాడు. ఈ క్రింది స్థాయిలో ఉన్న హోంగార్డు, కానిస్టేబుల్, ఎస్ఐ, సిఐ, డిఎస్పీల వరకు వాళ్ళ ప్రభావమే చెల్లుతుంది. కాబట్టి ఇక మరి వాళ్ళని పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఎవరైనా దాచి ఉంచారంటే వీళ్ళందరూ సహకారం ఉండి ఉండాల్సిందే కదా. ఇలాంటి ఒక తరుణంలో ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంటు ఆ కోణంలో నుంచి దర్యాప్తు చేస్తే పిన్నెల్లి దొరుకుతాడా అనేది ఒక వాదన కనిపిస్తూ ఉంటే, మరి కొంతమంది మన పోలీస్ అధికారులు చెబుతూ ఉన్నది ఏమిటంటే ఆల్రెడీ ఇప్పుడు మాచర్లలో మిగతా ఈవీఎంలు పగలగొట్టిన ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరులను కానీ మిగతా వారిని కానీ పట్టుకోవడానికి ఇది ఒక ఎరగా వాడుతూ ఉన్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దొరికినప్పటికీ ఆయన దాచి ఉంచి వీళ్ళందరి అరెస్టు తరువాత వీళ్ళందరినీ బయటకు రాకుండా చేసిన తరువాత పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని తీసుకొస్తే ఎక్కువ గొడవలు జరగకుండా ఉంటాయి, మాచర్ల నియోజకవర్గం అట్టుడికి పోకుండా ఉంటుంది అనే కారణానికి ఈ విషయాన్ని తొక్కిపట్టి ఉంచారు అని చెప్పుకొస్తున్నప్పటికీ ఎక్కువ ఓట్లు మాత్రం పిన్నెల్లికి సహాయ సహకారాలు అందిస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న కొంతమంది కోవర్టుల వ్యవహారం మాత్రమే నమ్ముతూ ఉన్నారు. ఎందుకంటే ఎప్పటి వరకు జరిగిన అంశాలు అలానే ఉన్నాయి. వాళ్ళందరూ నయానో భయానో ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డికో అధికారంలో ఉన్న వైకాపా నాయకులకో ఏ రోజో వాళ్ళు దాసోహం అయిపోయారు. కాబట్టి ఇక వాళ్ళు బయటకు రావాలన్నా వచ్చే అవకాశం లేదు. ఈరోజు మేము న్యాయంగా వ్యవహరిస్తున్నాము అని అంటే వాళ్ళు చేసిన తప్పులని వీళ్ళందరూ బయట పెట్టే అవకాశం కూడా ఉంటుంది. మరి వాళ్ళు తప్పించుకోవాలన్నా కూడా ఇలాంటి రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళని తప్పించేసో లేదు తురక కిషోర్ లాంటి వాళ్ళను మిగతా చిన్న చితక ఈ కార్యకర్తలను అరెస్టు చేసి పిన్నెల్లిని మాత్రం తప్పించే అవకాశాలు కూడా మెండుగా ఉంటాయి. ఈ అన్నిటినీ పరిశీలించిన తరువాత మనకు అర్థమవుతున్న విషయం మాత్రం ఒకటే, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దేశం దాటి పోలేదు, ఎక్కడో సేఫ్గానే పోలీసులు కనుసన్నల్లోనే మెలుగుతూనే ఉన్నాడు. కానీ ఆయన్ని అరెస్టు మాత్రం చూపించటం అనేది మాత్రం మనకి ఇక్కడ బాగా స్పష్టంగా అర్థమైపోతూ ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.